షార్ట్ ఆన్సర్స్ గజభాగం. ఫస్ట్ లెసన్ దయాళు దానశీలో నాగార్జున. ఫస్ట్ క్వశ్చన్ మంత్రి నాగార్జున కీదృశ. మంత్రి అయిన నాగార్జునుడు ఎటువంటి వాడు? ఆన్సర్ మంత్రి నాగార్జున దయాళు దానశీల విజ్ఞానవాన్. నాగార్జునుడు అనే మంత్రి దయ కలిగినవాడు, దానగుణం కలిగినవాడు, విజ్ఞానవంతుడు. సెకండ్ నాగార్జునం ప్రతి ఇంద్ర కౌ ప్రేషితవాన్. నాగార్జునుడి వద్దకు ఇంద్రుడు ఎవరిని పంపెను? ఆన్సర్ నాగార్జునం ప్రతి ఇంద్ర అశ్వినవు ప్రేషితవాన్. నాగార్జునుడి దగ్గరికి ఇంద్రుడు అశ్విని దేవతల్ని పంపించాడు. మూడో క్వశ్చన్ రాజ్యలోభ కం అతివర్తతే. తెలుగు మీనింగ్ రాజ్యాకాంక్ష దేనిని తొలగింపజేస్తుంది? ఆన్సర్ రాజ్యలోభ బాంధవ స్నేహం అతివర్తతే. రాజ్యం మీద ఆశ బంధువుల మీద స్నేహాన్ని పోగొడుతుంది. సెకండ్ లెసన్ వీరవనిత కీర్తిసేన. వణిజో ధనపాలితస్య కాబబూవ. ధనపాలితుడు అనే వ్యాపారికి ఎవరున్నారు? ఆన్సర్ వణిజో ధనపాలితస్య కీర్తిసేన నామ కన్యా బబూవ. ధనపాలితుడనే వ్యాపారికి కీర్తిసేన అనే కూతురున్నది. రెండు కీర్తిసేన కథం గృహే అవసతు. కీర్తిసేన ఇంట్లో ఎలా నివసిస్తోంది? ఆన్సర్ కీర్తిసేన సర్పాకులే చందనవన ఇవ గృహే అవసతు. కీర్తిసేన ఇంట్లో పాములు చుట్టుకున్న గంధపు చెట్టులాగా నివసిస్తున్నది. మూడో ప్రశ్న కీర్తిసేన కిమర్థం భూకుహరాంతరే రజనీం అగమయత్. కీర్తిసేన ఎందుకు భూమి యొక్క గుంతలో రాత్రి దాక్కున్నది? కీర్తిసేన ఆన్సర్ కీర్తిసేన చోరభయాత్ భూకుహరాంతరే రజనీం అగమయత్. కీర్తిసేన దొంగల భయంతో ఒకరోజు రాత్రి ఈ భూమి గుంతలో దాక్కున్నది. థర్డ్ లెసన్ మూడో పాఠం టిట్టిబ దంపతి కథ. ఫస్ట్ క్వశ్చన్ టిట్టిబ దంపతి కుత్ర నివసతి స్మ ప్రతివసతి స్మ. టిట్టిబ దంపతులు ఎక్కడ నివసించుచున్నవి? ఆన్సర్ టిట్టిబ దంపతి సముద్రైక దేశే ప్రతివసత స్మ. టిట్టిబ దంపతులు సముద్ర దేశే అంటే సముద్ర దేశంలో సముద్రం దగ్గర సముద్ర దేశే ప్రతివసత స్మ ఉంటున్నాయి. రెండో ప్రశ్న మరొకసారి టిట్టిబ దంపతి కుత్ర నివసత స్మ. టిట్టిబ దంపతులు ఎక్కడ నివసిస్తున్నాయి? టిట్టిబ దంపతి సముద్ర దేశే ప్రతివసత స్మ. రెండు దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి. పని మీద భగవంతుడైన గరుత్మంతుడు ఎటు వెళ్తున్నాడు? దేవకార్యాయ భగవాన్ అమరావతి యాస్యతి. దేవుడి పని మీద గరుత్మంతుడు అమరావతి అంటే అమరలోకానికి వెళ్తున్నాడు, స్వర్గానికి. మూడో క్వశ్చన్ భగవత సముద్ర కిమితి అభిహిత. భగవంతుడు సముద్రుడితో ఏమని పలికెను? భగవత సముద్ర దీయతాం టిట్టిబ అండాని నోచేతు స్థలతాం నయామి ఇది అభిహిత. భగవంతుడు సముద్రుడితో టిట్టిబ గుడ్లు తెచ్చిపెట్టు లేదంటే నిన్ను ఇక్కడి నుంచి ఎండగడతాను అని బెదిరించాను. ఈ 3 లెసన్లు చాలు. ఎక్స్ట్రా 3 క్వశ్చన్స్ చేస్తున్నాను, అవి కూడా ఉపయోగమే, ఎక్స్ట్రా రాయొచ్చు. ఇది శరణాగత రక్షణలో ఒకటి. దివ్యరూపధరౌ సేనకపోతౌ కౌ. దివ్యరూపము ధరించిన పావురము గద్ద ఎవరెవరు? దివ్య రూపధరౌ సేనకపోతౌ వాసావానలౌ. దివ్యరూపం ధరించిన పావురము గద్ద ఇంద్రుడు, అగ్నిదేవతలు. నెక్స్ట్ పితృసేవ శ్రవణకుమార్లో ఒక క్వశ్చన్ కహ కిమర్థం అరణ్యానీం అగచ్చత్. ఆన్సర్ దశరథ వనమధ్యం మునీనాం వృత్తజ్ఞానాయ అరణ్యానాం అగచ్చతు. లేదా దశరథ అరణ్యానాం అగచ్చతు అని రాసిన నడుస్తుంది. దశరథుడు మునులు చెప్పగా వేటాడడానికి అడవికి వచ్చెను. నెక్స్ట్ దశరథ కశ శబ్దం సుశ్రావ. దశరథుడు దేని యొక్క శబ్దం విన్నాడు? ఆన్సర్ దశరథ జలేన పూర్యమాణస్య కుంభస్య శబ్దం సుశ్రావ. దశరథుడు నీళ్లతో నింపబడుతున్న కుండ యొక్క నీటి శబ్దం వినెను. నెక్స్ట్ మహాన్ జీవశాస్త్రజ్ఞ జగదీష్ చంద్రబోస్. దీంట్లో కూడా ఒక క్వశ్చన్ బాగానే ఉంది. రెండో ప్రశ్న జగదీష్ కస్మిన్ మనః అధాత్. జగదీశుడు దేని యందు మనస్సు లగ్నం చేసెను? ఆన్సర్ జగదీశ జీవభౌతిక శాస్త్రి మనః అధాత్. జగదీశు జీవభౌతిక శాస్త్రంలో మనస్సు లగ్నం చేసెను. జీవభౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్.